దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తన 63వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట, ఈ యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాట. ప్రతి క్రైస్తవుడు ఈనాడు ఆనాటి దావీదు భక్తుని వలె వేకువ జామున లేచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుణ్ణి వెదకాలి. పొద్దున్న లేవగానే ఏదో పని వెతకడము కాదు, ఎక్కడో వెళ్ళడము కాదు, ముందుగా ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఈనాడు ప్రతి దిన ప్రారంభం ప్రార్థనతోనే ప్రారంభించాలి. ప్రియులారా, ఆ రోజు పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే కష్టార్జితాన్ని, నీ పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. నీవు ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ ఆ పని దేవుడు దీవించలేడు. ప్రియులారా, అది నీకు ఆశీర్వాదము కాదు. గనక ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రార్థనతోనే నీ యొక్క దినం ప్రారంభమవుతుందా? ప్రతిరోజు ఉదయాన్న లేచి నీవు ప్రార్థన చేస్తున్నావా? వేకువ జామున నీవు, నీ కుటుంబం దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు భక్తుడైతే వేకువనే దేవుణ్ణి వెతికాడు. ప్రియులారా, ఆయన అన్నాడు, ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయములో 29వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుమంటాడు. దావీదుకున్న ఆలోచన ఏంటంటే, నేను ఒక్కడినే కాదు ప్రభువా, నా కుటుంబము కూడా ఉదయకాలము లేచి ప్రార్థన చేయాలి. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని, నా కుటుంబాన్ని ఆ విధంగా దీవించు అన్నాడు. నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో నిలిచే కుటుంబముగా మీరు ఆశీర్వదించమని దేవుణ్ణి వేడుకున్నాడు దావీదు భక్తుడు. ఈ లోకంలో ధన సంపదలు, ఈ లోకంలో మరి బంగారం, వెండి, ఆస్తి, ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ ఒకవేళ క్రైస్తవుని జీవితంలో ప్రార్థన లేకపోతే వేస్ట్. ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ఇదిగో, నీ ఇంట్లో ప్రార్థన లేదు అంటే, కుటుంబముగా కలిసి నువ్వు ప్రార్థన చేస్తలేవంటే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. ప్రియులారా, నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలంటే కుటుంబముగా కలిసి దేవుని సన్నిధానంలో ఉండాలి. యెహోషువ అంటాడు, ఈ యొక్క యెహోషువ గ్రంథం 24:15 వచనంలో చివరిలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమంటాడు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుని కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈనాడు వేకువ జామున లేచి దేవునికి మొరపెట్టే కుటుంబాలుగా ఉండాలి. దిన ప్రారంభం ప్రార్థనతోనే కావాలి. మరలా రాత్రికాల సమయంలో అన్ని పనులు చేసుకున్న తర్వాత మరలా నిద్రపోయేటప్పుడు కూడా మీరు ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి. ప్రియులారా, ప్రతి క్రైస్తవుని కుటుంబంలో రాత్రి అందరూ కలిసి ప్రార్థన చేసుకొని నిద్రపోతే ఆ కుటుంబం ఎంత ధన్యమో. ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రార్థనతోని ప్రారంభం కావాలి. అలాగే ప్రార్థనతోనే ఆ దినం ముగింపు కావాలి. ప్రియులారా, ఆ కుటుంబంలో యేసయ్య ఉంటాడు. ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. నీ కుటుంబానికి ప్రార్థనే ప్రాకారముగా ఉంటుంది. ప్రియులారా, ఈనాడు క్రైస్తవులుగా ఉండి కూడా వేకువ జామున లేచి ప్రార్థన చేయటం లేదా? క్రైస్తవులు అయ్యుండి కూడా రాత్రిపూట కూడా మీరు కలిసి ప్రార్థన చేసుకుంటం లేదా? మీలో వ్యక్తిగత ప్రార్థనా జీవితము లేదా? సంఘ సహవాసము లేదా? ప్రియులారా, ఈనాడు నీవు, నేను, మనమందరం మనకు ముందున్న భక్తుల వలె ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన వేకువ జామున ప్రారంభము కావాలి. ప్రియులారా, 118వ కీర్తనలో దావీదంటాడు 15వ వచనంలో, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడునంటాడు. ఈనాడు యేసు రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుని కుటుంబం నీతిమంతుని కుటుంబమే.
యేసు రక్తములో కడగబడిన ప్రతి కుటుంబం క్రైస్తవ కుటుంబం. అంటే క్రైస్తవ కుటుంబమైన నీతిమంతుని గృహములో రక్షణను గూర్చిన సునాదం వినబడాలి, దేవుని పాటలు వినబడాలి, దేవుని వాక్యం వినబడాలి, ప్రార్థన వినబడాలి. అదే క్రైస్తవ కుటుంబం. ఈనాడు పేరుకు మాత్రమే క్రైస్తవ కుటుంబము కాదు ప్రియులారా. ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబం వేకువ జాములు లేసి ప్రార్థన చేయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు తన పిల్లల విషయమై అరుణోదయమున లేచి ఒక్కొక్కరు నిమిషమై దహన బలి అర్పిస్తూ ప్రార్థన చేశాడు. యోబు నిత్యవలాగు చేయిచుండెను. ఏదో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈనాడు క్రైస్తవుని కుటుంబంలో ప్రార్థన ఉండాలి ప్రియులారా. అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది. సాతాను శక్తుల మీద నీ కుటుంబానికి అధికారం ఇక లేదు. సాతాను శక్తులను దేవుడు కాల్చివేస్తాడు ప్రియులారా. గనక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కాడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే యేసయ్య ఇదిగో లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మనందరి విమోచకుడు, మనందరి రక్షకుడు యేసయ్య కూడా ఉదయ కాలం లేచి ప్రార్థన చేశాడు. దావీదు, యోబు ప్రియులారా, అనేక మంది భక్తులు ఉదయకాలం లేచి ప్రార్థన చేశారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిలో కూడా, మీ గృహంలో కూడా వేకువ జామున లేచి ప్రార్థన చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఏ సాతాను శక్తులు మిమ్మల్ని ఏమి చేయలేవు. ప్రార్థన ద్వారానే మన కుటుంబాలకు ప్రాకారం, ప్రార్థన ద్వారానే సాతాను శక్తుల మీద విజయం, ప్రార్థన ద్వారానే మనకు దేవుని ఆశీర్వాదం. అట్టి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి హృదయములో మీరు నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో వేకువ జామున ప్రార్థన ప్రారంభమవునుగాక. ప్రతి కుటుంబము కలిసి ప్రార్థన చేయుదురుగాక. ప్రతి కుటుంబం మీద పనిచేస్తున్న చీకటి శక్తులని లయమవునుగాక. ప్రతి క్రైస్తవుని కుటుంబం దీవించబడునుగాక. తండ్రి యేసయ్య, మా కుటుంబాలన్నీ కూడా వేకువ జామును లేచి ప్రార్థన చేయాలి తండ్రి. దిన ప్రారంభం ప్రార్థనతో, దిన ముగింపు ప్రార్థనతో ఉంటే మా కుటుంబాలు మీరు దీవిస్తారంటున్నారు. ఈనాడు మా కుటుంబాలన్నీ కూడా ప్రార్థించే కుటుంబాలుగా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థన కుటుంబాలుగా సిద్ధపరచునుగాక.